వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్టర్నూన్ బ్రేకింగ్. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంహెచ్పాడు మండలం నుంచి కనిగిరి వెళుతున్న ఆటోను మిల్క్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నటువంటి 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 4 పరిస్థితి సీరియస్ గా ఉంది. బాధితులను కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఆ దృశ్యాలే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు. అంబులెన్స్ అక్కడికి వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ అప్పటికే వాహనాలు ఎలా ఢీకొన్నాయో, చెల్లా చెదురుగా వాహనాల్లో ఉన్న వస్తువులు పడిపోయాయో. పాల వ్యాన్ అంటున్నారు కాబట్టి పాల ప్యాకెట్ తీసుకెళ్లేటువంటి బాస్కెట్స్ అవి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇక్కడ మనకి కాస్త అంటే యాక్సిడెంట్ జరిగిన గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు. కాస్త సివియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరికీ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనికి అతివేగం కారణంగా తెలుస్తోంది. ఇరుకైన రోడ్లు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కనిగిరి నుంచి వెళ్తున్న ఆటోను మిల్క్ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 10 మంది ప్రయాణికులు కూడా గాయపడినట్టు తెలుస్తుంది. ఆ 10 మందిలో 4 సిచ్యువేషన్ ఇంకాస్త క్రిటికల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే అతివేగమే అనేక ప్రమాదాలకి కారణంగా మారుతుంది. అంబులెన్స్ వచ్చాక ట్రీట్మెంట్ కొనసాగుతోంది. బట్ దాంట్లో వృద్ధులు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. వారందరూ ఆటోలో వెళ్తున్నారు. ఈ టైంలోనే ఒక్కసారిగా మిల్క్ వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. వెంటనే అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. కానీ దీనికి ప్రధాన కారణం ఇరుకుగా ఉన్న రోడ్లో ఆటో పాల వ్యాన్ 2 వేగంగా వచ్చాయి. ఆటోలో ప్రయాణికులు ఉన్నారు. పాల వ్యాన్ తీసుకుని వెళ్తున్న 2 క్రాస్ చేసుకునే క్రమంలో వేగ నియంత్రణ కోల్పోయి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో పాపం వాళ్ళంతా పేదవాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. ఇప్పుడు ఆటోలో 10 మంది ప్రయాణికులు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది పాయింట్ కదా. ఎందుకంటే ఏం చేస్తున్నారంటే 7 సీటర్ ఆటో ఉన్నా ఏదో చూడాలి. అది 7 సీటర్ ఆటో 10 మంది 7 సీటర్ ఆటోలో కూడా ఎక్కువ మంది. నిజానికి 3 సీటర్ ఆటోల్లోనే ముందు ఒకరు అటు ఇటు లోపల ఒక 4 కూర్చోబెడుతుంటుంటారు. అవే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ స్థాయిలో అండ్ ఆ పాల వ్యాన్ లో కూడా ఎంతమంది ఉన్నారు అన్నది కూడా మనం చూడాలి. కానీ అతివేగం, ఓవర్లోడింగ్ వీటికి